నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు హిందూ జనశక్తి ప్రెసిడెంట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. లలిత్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మరొకసారి మీ సమయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలండి. రకరకాల అంశాలు ఉన్నాయి ఈ రోజు మీతో మాట్లాడటానికి. వన్ ఆఫ్ ద టాపిక్స్, మనం ఈ మధ్య కాలంలో తెగ వైరల్ అవుతున్నటువంటి ఒక వీడియో, ఒక పురోహితులు గారిని అత్యంత పాశవికంగా అనుకోవచ్చు, హేయమైన పద్ధతిలో ఆయన్ని ఆట పట్టించినటువంటి తీరు డెఫినెట్ గా చాలా మందిని కలిచివేసింది. చాలా మంది దాన్ని ఖండించారు. అటు సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది చాలా గట్టిగా ఉంది. ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళటము, వాళ్ళ చేత క్షమాపణ అడిగించే ప్రయత్నం చేయటం, వాళ్ళ ఊరు సభ్యులు వాళ్ళందరూ అడగటం అనేది జరిగింది. బట్ దెన్ ఆ చర్య డెఫినెట్ గా చాలా మందిని ఇందాకన్నట్టుగా ఇబ్బంది పెట్టింది. దీన్ని మీరైతే ఎట్లా చూస్తారు? ఎట్లా దీన్ని మన 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 దాకా వస్తేనే గానీ మనకు తెలీదు అన్న రీతిలో కొంతమంది ఖండించకుండా లైట్ తీసుకోవటము, వాళ్ళనంటే అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది, వాళ్ళు కక్కుర్తిబడి వెళ్తున్నారు కాబట్టే కదా అవమానాలు జరుగుతున్నాయి. ఇట్లా రకరకాల దాని మీద అభిప్రాయాలు అనేవి వస్తూనే ఉన్నాయండి. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ముందుగా రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఒక్కటే యాంగిల్లో చూడాలండి. ఆ పూజారి గారిని, ఆ పురోహితుల వారు ఎవరైతే ఉన్నారో ఆ బ్రహ్మని వీళ్ళెవరూ కూడా ఆట పట్టించలా, హింస పెట్టారు, ఏడిపించారు. నిజానికి పురోహితుడు అంటే ఏంటి అని అడిగితే కనుక చాలా స్పష్టంగా ఉంది. పురం యొక్క హితం కోరుకునేవాడు పురోహితుడు. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి అని చెప్పేసి తన శక్తి మేరకు తన గొంతు చించుకుని మంత్రాలు చెప్తూ అందరికీ ఆశీర్వచనం ఇచ్చే వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఏడిపిస్తూ అంత బాధ పెడుతూ చేసుకున్న ఆ పెళ్లిలో ఆ దంపతులు సుఖపడే అవకాశం ఉందంటారా? లేకపోతే ఆ బ్రహ్మగారిని అంత కన్నీళ్లు పెట్టించిన అక్కడికి వచ్చిన బంధుగణం కావచ్చు, లేకపోతే జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకేమన్నా శుభం జరుగుద్ది అనుకుంటున్నారో వాళ్ళు? అదే ఇది ఒక హిందూ పూజారి గారికి లేకపోతే పురోహితుడికి జరిగింది కాబట్టి ఈ సమాజం ఇట్లా ఉంది. ఇదే పరిస్థితి ఒక పాస్టర్‌కో లేకపోతే ఒక ముస్లిం ముల్లా విషయంలోనో లేకపోతే క్వాజీ విషయంలోనో జరిగితే అసలు ఆ మతాలు జరుగుతుందా? అసలు జరగవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జరగవు, అదే అంటున్నా. హైపోథెటికల్‌గా ఒకవేళ జరిగితే అనుకున్నా గూడా, అలా జరిగి ఉంటే ఈ పాటికి రాష్ట్రం ఇట్లా ఉండేదా? 2 తెలుగు రాష్ట్రాలు గూడా చాలా దారుణమైన స్థితిలోకెళ్ళిపోయి ఉండేవి. ఎందుకంటే ఏమీ లేనిది నిన్న మొన్న మీరు చూసుకున్నట్లయితే గనక ఏదో సినిమాలో విలన్‌కి క్రిస్టియన్ పేరు పెట్టారు అని జెప్పేసి నానా యాగి చేశారు. డెఫినెట్లీ. ఏం విలన్లందరూ క్రైస్తవులు, ముస్లింలో ఉంటారా ఎప్పుడు అని జెప్పేసి. అరే! మరి సమాజంలో మంచి కోరుకునేవాడిని మీరిట్లా చూపించినప్పుడు? అరే! ప్రతి సినిమాల్లో గూడా చూడండి, వాళ్ళ చాలా సినిమాల్లో చూసుకోండి. ఎంతమంది కమెడియన్స్ గావచ్చు, లేకపోతే హీరోలు గావచ్చు, అందరికీ లోకు ఎవరు అంటే అర్చక పురోహిత బ్రహ్మ వీళ్ళే. ఎందుకు అంత టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటండి? సినిమాల ప్రభావం ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ఈ సినిమాల్లో రకరకాల కామెడీ చేయటం, మనం కూడా నవ్వటం హ్మ్. ఎంతవరకు కరెక్ట్ అని అనుకోవచ్చు? ఎట్లా ఖండించాలి అనేది ఒక్కసారి చెప్పండి. నిజంగా సినిమాలంటే ఒకప్పటి సినిమాల్ని ఇప్పటిని కంపేర్ చేసుకుంటే అండి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే పాత సినిమాలు మేము చూసున్నాం కాబట్టి హ్మ్. పాత సినిమాల్లో హ్మ్. ఆ గురుస్థానానికి లేకపోతే అర్చక పురోహితుల స్థానానికి ఎంతో విలువ ఉండేది. అవును. ఈ రోజున చూసుకుంటే టీచర్లంటే విలువ లేదు. టీచర్లని కామెడీ చేస్తా ఉంటారు. గుడికి వెళ్తే అర్చక స్వాముల యాహ్! విషయంలో వేళాకోళం, హేళన ఇవన్నీ. అదే ఇక పురోహిత బ్రహ్మల విషయంలో అయితే అరాచకం. హ్మ్. నిన్న మొన్న కొన్ని సినిమాలు కూడా వచ్చినాయి. గతంలో మోహన్ బాబు కొడుకు ఏదో సినిమా తీశాడు. అవును. దానిలో చూసుకున్నట్లయితే కావాలని ఆ వర్గాన్ని, ఆ వర్గం స్త్రీలని ఎంతో అవమానకరంగా చాలా జుగుప్స కలిగించేలాగా తీశాడు. వాళ్ళ దగ్గరికి వెళ్లి ఏంటిది అని ఖండించి, లేకపోతే ఆ సినిమా ఆగిపోవాలని ట్రై చేస్తే, మోహన్ బాబు గారు అన్న మాట, డబ్బులకి కక్కుర్తి పడి వీళ్ళు ఇలా చేస్తున్నారు, డబ్బులేవో ఇచ్చేస్తే పాపం సైలెంట్ అయిపోతారు అని కూడా ఆయన మాట్లాడటం అంతే జరిగింది. కాదండి. వాళ్ళ ఇంటికాడికి వాళ్ళ యాహ్! నిరసన అప్పుడే, తెలియజేయడానికి వెళ్తే అప్పుడే మనుషుల్ని పెట్టి కొట్టించారు. కొట్టించారు. అంత ఉన్మాదపు చర్యలు జరుగుతా ఉన్నాయి. అంటే వీళ్ళందరూ సినిమా వాళ్ళు డబ్బులు సంపాదించుకుంది జనాల మీద. జనాలు తలా ఒక టికెట్ కొనుక్కొని చూస్తేనే వాళ్ళకి డబ్బులొస్తున్నాయి. ఆ డబ్బుల్లోంచే ఇవాళ ఆళ్ళు కట్టుకున్న అద్దాల మేడలన్నీ కూడా. కరెక్ట్. కానీ అలాంటి అద్దాల మేడల్లో ఉన్న విషయం వాళ్ళు మర్చిపోయి హిందువుల్ని, హిందువుల మనోభావాల్ని పనిగట్టుకుని అవమానిస్తా ఉన్నారు. అందులోనూ అర్చక పురోహిత వర్గాల్ని బాగా టార్గెట్ చేస్తా ఉన్నారు. కారణం ఏంటంటే ఒకటే అండి. ఈ రోజున క్రిస్టియానిటీ దేని మీద నిలబడింది అంటే ఒక పుస్తకం మీద నిలబడింది. ఇస్లాం దేని మీద నిలబడిందంటే ఇంకో పుస్తకం మీద నిలబడింది. కానీ సనాతన ధర్మం పుస్తకాల మీద నిలబడింది కాదు, విలువల మీద నిలబడింది. ఆ విలువల్ని ఆ కాలం నుంచి ఈ కాలం దాకా తీసుకొచ్చింది ఎవరు అంటే అర్చక పురోహితులు. ఆలయం ఉంది కాబట్టి, ఆలయంలో అర్చకుడు ఉన్నాడు కాబట్టి, ఊరు నిండా పురోహితులు ఉంటారు కాబట్టి, ఊరు మొత్తానికి ఉపకారం చేయటం కోసం ఇంటింటికి తిరుగుతూ ఉంటారు కాబట్టి, వాళ్ళు ఆ విలువల్ని ప్రచారం చేసుకుంటూ వచ్చారు కాబట్టి సనాతన ధర్మం ఇక్కడి దాకా వచ్చింది. అటువంటి అర్చక పురోహిత వ్యవస్థల్ని ఇలా అవమానించడం వల్ల వీళ్ళకి కీడే గాని, వీళ్ళకి క్షోభనే గాని, వాళ్ళకి ఎటువంటి క్షేమం అయితే కలగదండి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు శపించకపోవచ్చు అర్చక పురోహితులు.
ఎందుకంటే వాళ్ళందరికీ కూడా లోకా సమస్త సుఖినో భవంతు అని కోరుకునే వాళ్ళే తప్ప ఇంకోటి కాదు. కానీ వాళ్ళని ఏడిపించిన పాపం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా వీళ్ళని వెంటాడుతుంది. ఎందుకు నిన్న ఇంత ఇన్సిడెంట్ జరిగితే ఆ బ్రహ్మగారి దగ్గరికి బ్రాహ్మణ పురోహిత సంఘాలు వాళ్ళు వెళితే కూడా ఆయన ఒకటే అంటున్నారు, నాకు జరిగిన దానికి వాళ్ళు క్షమాపణ చెప్తే చాలు. నేను చాలు. వాళ్ళనేమి ఏమనట్లేదు. శపించే ఉద్దేశం నాకు లేదు. ఆ. అంటే వాళ్ళ విషయంలో నాకు చెడు కోరుకునే ఆలోచన కూడా నాకు లేదు అని చెప్పి అన్నారు. ఆ. నిజంగా అట్లాంటి మంచి మనసు ఎంతమందికి ఉంటుందండి? కరెక్ట్. కరెక్ట్. అలాంటి వాళ్ళని వీళ్ళు ఏడిపించేది. కనీసం ఇంత జరిగితే అరే ఒక పాస్టర్‌కి ఏదైనా జరిగితే లేదా ఒక క్రైస్తవుడికి ఏదైనా జరిగితే గుడ్డలు చించేసుకుంటూ వస్తారు కదా రాజకీయ నాయకులు, అధికారులు చాలా మంది. మరి ఇంత జరిగింది. ఏ రాజకీయ పార్టీ కూడా ఎందుకు మాట్లాడట్లా? మొన్న నుపూర్ శర్మ విషయంలో, లేకపోతే ఈ నవీన్ జిందాల్ విషయంలో, లేకపోతే మన ఈయన పేరేంటి రాజా సింగ్ గారి విషయంలో తెగ రెచ్చిపోయారు. ఈ ఇస్లాంని విషయంలో ప్రవక్త మాత్రం. గారిని ఏదేదో అనేసారని చెప్పేసి. మరి ఇంత జరిగింది. వాళ్ళందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించమంటలా. కనీసం స్పందించి ఇది సమాజంలో రావాల్సిన తీరు కాదు. ఇది ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి. బ్రహ్మగారిని గౌరవించడం నేర్చుకోండి అని చెప్పి చెప్పాలి కదా! ఎగ్జాక్ట్లీ. ఈ సందర్భం మాట వచ్చినప్పుడైనా చెప్పటానికి కూడా చెప్పాలి గదా! చెప్పటానికి రోగం ఏంటి? కరెక్ట్. ఎవడో అడగకపోయినా ఎగేసుకుంటే వెళ్ళిపోయి మిగతా మతాల వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తారు. మిగతా మతాల వాళ్ళకి కాల్లో ముల్లు గుచ్చుకుంటే వీళ్ళ కంట్లో గుచ్చుకున్నంత ఏడుస్తారు. మరి మన విషయంలో ఎందుకు జరగట్లా? అండ్ మోర్ ఓవర్ ప్రతి ఒక్కళ్ళు తప్పుడు ప్రచారాలు ఎక్కువైపోయినాయి ఈ మధ్య. ఈ బ్రాహ్మణులు, పురోహితులు వీళ్ళందరూ కూడా ఆ ఒక క్రతువులని, కైంకర్యాలని చెప్పేసి హిందువుల దగ్గర డబ్బులు దోచుకుంటున్నారు. దోచుకుంటున్నారు ఎగ్జాక్ట్లీ. నా అది ఇది అని క్వెషన్ చెప్పేసి ఉందది. యాహ్! బాగా ప్రచారం చేస్తా హ్మ్. ఉంటారు. హ్మ్. న్యాయంగా చెప్తున్నానండి. ఈ భారతదేశం మొత్తం మీద కూడా భారతదేశం మొత్తం మీద నేను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంటలో భారతదేశం మొత్తం మీద అత్యంత దోపిడీకి గురైంది. అత్యంత అణచివేతకి గురైన వర్గం ఏదన్నా ఉందంటే అది బ్రాహ్మణ వర్గమే. ఎందుకంటే ఈ రోజున ఒకడు పెళ్లికి చేస్తారు. ఒక 10,00,000 పెడతాడు. స్తోమతను బట్టి ₹1,00,00,000 పెడతాడు. లేదా 100,00,00,000 పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ! 100,00,00,000 ఖర్చు పెట్టి పెళ్లి చేసేవాడు పురోహిత బ్రహ్మకి ఎంత ఇస్తారండి? 20,000 బాగా ఇస్తే గనక 1,00,000 ఇస్తారనుకుందాం. పోనీ ఒక ఆ! మామూలు గొప్పగా సామాన్యులు వాళ్ళు ఒక 20,000 15,000 ఇవ్వాలంటే ఎంత ఏడుపో! హ్మ్. వీళ్ళు ఎంత డిమాండ్ ఆ! చేస్తున్నారు అది సరే ఇది అండి. అని ఇప్పుడు మాట్లాడటం. వీళ్ళు 10,00,000 ఖర్చు పెట్టి పెళ్లి రూ. 1,00,000 చేస్తున్నారు. ఇస్తారేమో. 10,00,000 ఖర్చు పెట్టి పెళ్లి చేసేవాడు లేకపోతే ఒక 20,000 ఇస్తాడు. ₹1,00,00,000 ఖర్చు పెట్టేవాడు అవును. 1,00,000 ఇస్తాడు. అవును. ఆ 1,00,000 తీసుకొని ఈ పెళ్లి ఖర్చు మొత్తం పురోహితుడే పెట్టించినట్టు ఎందుకు ఏడుస్తారు? ఒకటి ఈ దోపిడీ చేస్తున్నారని చెప్పే వాళ్ళ కోసం ఇది. అందరి కోసం కాదు. అందరి కోసం కాదు. వాళ్ళ యాహ్! మీద గౌరవంతో ఉండేవాళ్ళు డెఫినెట్‌గా పురోహితుల్ని గౌరవిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కరెక్ట్. కరెక్ట్. ఆ మాట్లాడే కొంతమంది వెధవ సంత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా అండి. 10,00,000 ఖర్చు పెట్టి పెళ్లి చేసుకునే దానిలో 20,000, 25,000 పురోహితుడికి ఇస్తే మిగతాదంతా కూడా వాడి బంధుమిత్రుల పోషణ కోసం, వాడి బంధుమిత్రులకి గిఫ్ట్‌లు ఇచ్చుకోవటం కోసం, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా లావిష్‌గా బట్టలు కొనుక్కోవటం కోసం, వాళ్ళ బిల్డప్ చూపించుకోవటం కోసం ఖర్చు పెడుతున్నారు తప్ప యాహ్! ఇంకోటేం లేదే. ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్‌కి ఎంత ఇస్తారు? ఫోటోగ్రాఫర్‌కి ఎంత డెకరేషన్స్‌కి ఎంత ఇస్తారు? ఇస్తారు? క్యాటరింగ్‌కి ఎంత ఇస్తారు? క్యాటరింగ్‌కి ఎంత డెకరేషన్‌కి ఎంత ఇస్తారు? ఇస్తారు? ఎగ్జాక్ట్లీ. బట్టలకి ఎంత పెడతారు? నగలకి ఎగ్జాక్ట్లీ. ఎంత పెడతా ఉంటారు? ఎగ్జాక్ట్లీ. అండ్ మోర్ ఓవర్ ఇవంతా పెడతా ఉంటే పోనీ నిజంగా ఇవన్నీ పురోహితులు ఎంకరేజ్ చేసి చేపిస్తున్నారని అనుకుందాం. వాట్స్ రాంగ్? ఇప్పుడు ₹10,00,000 ఎవరి దగ్గర బ్లాక్ అయిపోకుండా దాన్ని మార్కెట్‌లో డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ దగ్గరికి అందరూ డబ్బుల్ని బ్రతుకుతున్నారు కదా! రొటేషన్‌లోకి తెస్తున్నారు కదా! అందరూ బ్రతుకుతున్నారు. దీనిలో దోపిడీ ఎక్కడుంది? హ్మ్. ఎవరైనా సరే వాళ్ళ స్థాయి మర్చిపోయి 10,00,000 ఖర్చు పెట్టే స్తోమత కలిగినోడు అప్పులు చేసి ₹1,00,00,000 ఖర్చు పెడుతుంటే అలాంటి వాళ్ళకి చెప్పండి శుద్ధులు. కరెక్ట్. అయినా నీ స్తోమతను బట్టి చేస్తే చాలు. నీ స్థాయికి మించి చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి. కరెక్ట్. అంతేగాని మొత్తం వ్యవస్థనే తప్పుపడుతూ బ్రాహ్మణులు దోచుకుంటున్నారు అంటే నిజంగా నేను చెప్తున్నానండి. ఈ అర్చకులకు కావచ్చు, లేకపోతే పురోహిత బ్రహ్మలకి కావచ్చు, మర్యాద అనే ఒక బిస్కెట్ ఏసి మిగతా సమాజం అందరూ కూడా వాళ్ళని దోచుకున్నారు. గుడికెళ్తే ఎవడైనా ₹10 ఇస్తాడు. కానీ దేవుడిని కోరుకునేటప్పుడు నాకు ₹1,00,00,000 కాంట్రాక్ట్ రావాలంటాడు. ₹10,00,000 ప్యాకేజ్‌తో ఉద్యోగం రావాలంటాడు. పూజారికి ఇచ్చేది 10, 100. ఏంటి 10, 100కే దోపిడీ. మరి మిగతా మతాల్లో లెక్కగట్టి 10%, 20% అని దోచుకునే మతాలు ఈ దేశంలోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎదిగినాయి. చెప్తున్నాయి ఓపెన్‌గా ఓపెన్‌గా 10% చెప్తున్నాయి. ఇవ్వవలసిందే నువ్వు. 10% ఇంకొంతమంది పాస్టర్‌లయితే గనుక మరి దారుణంగా చెప్తున్నారండి. 10% అనేది పాత నిబంధన ప్రకారం. ఇప్పుడు కొత్త నిబంధన లెక్కల ప్రకారం చూసుకుంటే మనం 23.5% ఇవ్వాలి అని చెప్పేసి లెక్క కట్టి అడిగి తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇన్ని అంతేకాదు సంస్కరణలా? ఇన్ని సంస్కరణలు సంస్కరణ అనే పెద్ద పదం ఎందుకులే. పెద్ద పదమా? చాలా పెద్ద పదం అది. ఇంకొంతమంది పాస్టర్‌లయితే గనుక వాళ్ళు బెదిరింపులు చేస్తా ఉన్నారు. ఏమని బెదిరిస్తారు? నాకు దశంభాగం ఇవ్వకపోతే హ్మ్. నువ్వు నాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతావు అని చెప్పేసి. నువ్వు నాకు ఇవ్వాల్సింది ఇచ్చి నీ ఏడుపు నువ్వు ఏమైనా ఏడు. నా 10% నాకిచ్చి నువ్వు తింటావా, చచ్చిపోతావా నీ ఇష్టం. మరి 10% ఇస్తే 10 ఎదిగేస్తారా బాగా? 10% అది యాక్చువల్లీ మీకు కొన్ని సోషల్ మీడియాలో వీడియోస్ ఉన్నాయండి. ఒక ఆమె చెప్పింది. ₹1000 చర్చికి డొనేషన్ ఇచ్చిందట ఆవిడ. 10% ఇచ్చిందట. రైట్. ఆవిడ ఇచ్చిన తర్వాత ఆవిడకి తెలియకుండా ఎవరో డబ్బులు ₹13,00,000 ఈవిడ అకౌంట్‌లో పడిపోయినాయట. ₹1000 ఇస్తేనే 13,00,000 అకౌంట్‌లో పడి అరే పక్కోడి సొమ్ము నీ అకౌంట్‌లో పడితే నువ్వు నిజాయితీ పరురాలివి, లేదు. నువ్వు భక్తురాలివి అయితే ఏమనాలి బ్యాంకుకి పోయి ఎవరిదో డబ్బులు నా దానిలో పడిపోయినాయి బాబు ఇవి ఏం చేయమంటారు అని చెప్పేసి అడగాలి. కరెక్ట్. కానీ నేను 1000 ఇచ్చాను కాబట్టి నాకు పక్కోడి సొమ్ము 13,00,000 ఇచ్చాడని మురిసిపోయావంటే
నువ్వు భక్తి గురించి మాట్లాడతావు. నీలాంటి వాళ్ళని పోషించే వాళ్ళు ఇవాళ అర్చకులు, పురోహితులు దోచుకుంటున్నారని చెప్పేసి మా వాళ్ళని రెచ్చగొడతారు. ఇదా? నేను చెప్తున్నానండి. ఈ దేశంలో అత్యంత మర్యాదకి, అత్యధిక మన్ననకి పాత్రులు ఎవరన్నా ఉన్నారంటే ఫస్ట్ బ్రాహ్మణులు. అయితే ఇలా వాళ్ళ మీలా తర్వాతే. మీలా ఎందుకంటే రియాక్ట్ అవుతున్నారు, మీరు రియాక్ట్ అవుతున్నారు. ఇందాక కూడా మీరు అన్నారు పొలిటీషియన్స్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు. ఇలా మీలాంటి వాళ్ళందరూ కూడా రియాక్ట్ అవుతుంటే దీన్ని మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం కోసమే రియాక్ట్ అవుతున్నారని అనేవాళ్ళు ఉన్నారు. సెల్ఫ్ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం మాట్లాడుతున్నారు అని కమెంట్ చేసే నెటిజన్స్ ఉన్నారు. దీన్ని ఎలా ఉన్నారండి. చూడొచ్చు? ఉన్నారండి. ఉమ్. నేను చెప్తున్నా గదా! ఇది కంటిన్యూషన్ యాక్చువల్ అది చెప్తున్నాను. ఇప్పుడు ఒక పురోహితుడు గాని, అర్చక స్వామి గాని ఉన్నారనుకోండి. వాళ్ళు మాత్రమే అత్యంత ఆదరణకి, అత్యంత మర్యాదకి పాత్రులు. కారణం ఏంటి అంటే, వాళ్ళు మనకులాగా ఫ్యాషన్‌గా తిరగట్లేదు. మనకులాగా జీన్స్‌లు, టీ షర్ట్స్ వేసుకొని, లేకపోతే క్రాఫింగ్స్ చేసుకొని ఉండట్లా. సిక్క పెట్టుకొని సిఖం. సంప్రదాయ వస్త్రధారణ ధరిస్తూ ఉన్నారు. మనకులాగా నచ్చిన ఫుడ్ తినట్లా. వాళ్ళకేదైతే విధించబడ్డ ఆహార నియమాలున్నాయో, వాటిల్ని పాటిస్తూ బ్రతుకుతా నియమాలు ఉన్నారు. పాటిస్తూ. వాళ్ళు మనలాగా ఆళ్ళు వేదం చదువుకోవటానికి పెట్టే కష్టం. ఏదో ఐఏఎస్, ఐపీఎస్ చదవటానికి పెడితే ఖచ్చితంగా వాళ్ళే సీట్లు కొడతారు. వాళ్ళకెవడో రిజర్వేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. అంత తెలివి ఉంది గాబట్టే. రైట్. కానీ ఇన్ని ఉన్నా సరే వాళ్ళు స్టిల్ నేను ఆలయాన్ని కాపాడాలి, నా ధర్మాన్ని కాపాడాలి అని చెప్పేసి ఇంకా వీటి కోసం పాకులాడుతూ ఉన్నారంటే, అంతకంటే విలువలతో కూడిన సమాజం ఇంకోటుంటుందా? ఉండదు. మరి అలాంటి వాళ్ళకి విలువ ఇవ్వకపోతే ఇంకెవడికి విలువిస్తది సమాజం? మరి అంతటి విలువలతో బ్రతుకుతూ, ఆ విలువలు భావితరాలకు అందించాలని బ్రతుకుతున్న వాళ్ళ గురించి వాళ్ళకి కష్టం కలిగితే, రాజకీయ పార్టీలని పెట్టుకున్న సిగ్గులేని లుచ్చాగాళ్ళు మాట్లాడటానికి ఏంటి నొప్పాళ్ళకి? అరే! అసలు అర్చకుడు, పురోహితుడని కూడా పక్కన పెట్టండి. ఓ సాటి మనిషిని అవమానిస్తున్నారు. ఆ మనిషిని ఎవరు పిలిచారు? ఆ మనిషి అక్కడికొచ్చి తనంతట తానుగా వచ్చి చేయట్లేదుగా. వాళ్ళొచ్చి పిలిచి బ్రహ్మగారు మా ఇంట్లో ఒక చేయించారు. క్రతువు జరిపించాలి అంటేనేగా వెళ్ళింది. రైట్. అలా పిలిచి అవమానిస్తుంటే ఒక మనిషిని అలా అవమానించడం తప్పు. కనీసం మానవత్వ దృక్పథంతో అయినా సరే వాళ్ళు వెళ్తున్నారా? ఖండిస్తున్నారా ఒక్కడన్నా? లేదు. దీన్ని ఎట్లా చూడాలి చెప్పండి? డెఫినెట్లీ. అయితే నేను ఇందాక అన్నట్టుగా సినిమాల ప్రభావం ఖచ్చితంగా ఉందండి పిల్లల్లో. బ్రాటప్‌లో కూడా డెఫినెట్‌గా ఉంటుంది. తప్పులున్నాయి. వాళ్ళని ఇన్నోసెంట్ అని అనుకుంటే ఒకవేళ ఎలా వచ్చింది ఆ ఇన్నోసెన్స్ అంటే సినిమాల ప్రభావం. సినిమాల్లో పురోహితుల్ని కామెడీగా చూపించటం, ప్రత్యేకించి బ్రహ్మానందం గారు ఇట్లాంటి పాత్రలు వేయటం. ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరుచుకొని మేబీ ఇట్లాంటి సినిమాలు చేయకుండా ఉండటం, వాళ్ళు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే మంచిదని అనుకోవచ్చా? మేబీ చూసేవాళ్ళది కూడా ఇన్నోసెన్స్ అంటానికి లేదండి. అనటానికి ఇట్స్ ద లేదా? షియర్ ఇగ్నోరెన్స్ అండి. యాహ్! ఇగ్నోరెన్స్. కావాలని అంటే ఏదో పాజిటివ్‌గా ఆలోచించైనా పోనీ కాదా? సమస్య లేదసలు. ఇన్నోసెన్స్ కాదు. ఇన్నోసెన్స్ కాదండి. ఎందుకంటే, ఇప్పుడు సినిమాల్లో డ్రగ్స్ వాడుతున్నట్టుగా కూడా చూపిస్తారు. విలన్లు లేకపోతే వెళ్లి వేరే హీరో. తీసుకోం కదా! మరి బయట పిల్లలకొచ్చేసి అది తప్పు అని చెప్తున్నారుగా పర్టిక్యులర్‌గా. కరెక్ట్. సినిమాని సినిమాలాగా చూడనాన్న బయట మనం అట్లాంటివి చేసి ఆరోగ్యాలు నాశనం అయిపోతాయని చెప్తున్నారుగా. యాహ్! సినిమాల్లో వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్న సందర్భాలు పెడుతున్నారు. యాహ్! మరి పిల్లలకి చెప్పట్లేదా? దానివల్ల పలానా జబ్బులొస్తాయి లేకపోతే పలానా విలువలతో కరెక్ట్. పోతాయి సమాజంలో అట్లాంటివి చేయకూడదని చెప్పేసి చెప్పట్లేదా? కరెక్ట్. మరి అలాగే అర్చక పురోహితుల విషయంలో కూడా జరిగితే లేదు టీచర్లు స్కూల్ టీచర్ల విషయంలో ఏదైనా కామెడీ చేస్తున్నట్టుగా అనిపిస్తే లెక్చరర్ల విషయంలో ఏదైనా కామెడీ చేస్తున్నట్టు అనిపిస్తే మన సినిమాల్లో చూసినవన్నీ బయట ప్రాక్టీస్ చేయాలనుకోకూడదు. అట్లాంటివన్నీ కామెడీగా తీసిన అక్కడితో వదిలేయండి. బయట మనం ఈ వ్యవస్థలను ఇంత విలువగా చూడాలి, ఇంత గౌరవించాలి అని ఎందుకు చెప్పట్లా? యాహ్! అంటే ఆ విలువలు నేర్పడం వల్ల వాళ్ళకి జీవితంలో పెద్దగా ఉపయోగం లేదనుకుంటున్నారు వీళ్ళు. హ్మ్. కాబట్టి ఫస్ట్ వీళ్ళకి నేర్పాలి ప్రతి ఒక్కళ్ళకి గూడా. సమాజంలో మనకి ఏది అవసరం, ఏది అత్యవసరం, ఏది అనవసరం అనేది మనం నేర్పాలండి. హ్మ్. డెఫినెట్లీ. అయితే ఇందాక నేను ఇంకో ప్రశ్న అడిగాను. ఇట్లా వాళ్ళని సపోర్ట్ చేయటం, ప్రత్యేకించి అర్చకుల్ని గనక ఒకవేళ ఇలా జరిగితే సపోర్ట్ చేస్తే, మతోన్మాదులుగా మన వాళ్ళే మనల్ని అనటం ఎట్లా చూడొచ్చు? చెప్తున్నా గదండీ! సినిమాల్లో ఇప్పుడు బ్రహ్మానందం గారికి ఏదన్నా సమస్య ఏదో కామెడీ జేస్తారు. ఎంజాయ్ జేస్తారు. ఆ బ్రహ్మానందం గారు పూజారి గారినో, పురోహిత బ్రహ్మను అవమానిస్తున్నట్టుగా తీస్తే ఫుల్‌గా గూడా ఎంజాయ్ ఎంజాయ్ చేస్తాం. జేస్తారు. ఆయనను కొడుతుంటే ఎంజాయ్ చేస్తాం. కొడుతుంటే ఎంజాయ్ జేస్తారు. అన్నీ జేస్తా ఉంటారు. కరెక్ట్. అదే బ్రహ్మానందం గారికి ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చింది, లేదా ఆ సీన్ తీసిన హీరోకో, లేతే ఆ సినిమా హీరోకో, ఆ డైరెక్టర్‌కో ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిందనుకోండి, వాళ్ళ అభిమానులందరూ మళ్ళీ ఎళ్లి ఆళ్ళ దగ్గర నుంచోరు. తెల్లారొచ్చి మళ్ళీ ఇదే పురోహిత బ్రహ్మగారి దగ్గరకో, అర్చక స్వామి దగ్గరకో వచ్చి, గుడికొచ్చి, "స్వామి మా అభిమాన నటుడికి ఆరోగ్యం దొబ్బింది. కొద్దిగా మీరే పూజ చేసి దేవుడికి హ్మ్. ఏదన్నా కైంకర్యాలు చేయాలి. వాళ్ళు తొందరగా కోలుకోవాలని" అంటారు. హ్మ్. చివరాఖరికి వీళ్ళకి కావాల్సింది మళ్ళీ దేవుడే. హ్మ్. కానీ వీళ్ళు బయట మాత్రం డెమిగాడ్స్‌గా సినిమా యాక్టర్ల మీద ఎక్కువ బేస్ అయిపోతా ఉన్నారు. ఇది సమాజంలో ఉన్న పెద్ద దౌర్భాగ్యం, అతి పెద్ద జాడ్యం అండి. రైట్. నేనొక బ్రాహ్మణ స్త్రీని. డెఫినిట్‌గా ఈ సంఘటన వచ్చినప్పుడు, నా దృష్టికొచ్చినప్పుడు దీని గురించి మాట్లాడాలి అన్న తలంపు ఖచ్చితంగా వచ్చింది. మాట్లాడాను.
నన్ను కూడా తిట్టటం. హ్మ్. మీ వర్గం వాళ్ళని అన్నారు కాబట్టి మీకు పొడుచుకొచ్చిందా? మీ వల్ల ఎన్ని అరాచకాలు జరిగాయో తెలుసా? అంటూ కొన్ని కామెంట్స్ చూసి హ్మ్. నాకు భయమేసింది. ఏం జరుగుతోంది ఇక్కడ? దేని గురించి ఎందుకింత అంటే ఇంతలాగా నెగటివిటీని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు? ఎందుకింత ద్వేషాన్ని పెంచుకుంటున్నారు? ఇక్కడ ఎట్లా నేను అర్థం చేసుకోవచ్చు దీన్ని? కాస్ట్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. నేను బ్రాహ్మణుడిని కాదు. నేను శూద్రుడిని. నాకు బ్రాహ్మణుల వల్ల నాకెక్కడ ఇబ్బంది కలగల. పోనీ ఎవరైనా బ్రాహ్మణత్వం వల్ల లేదా బ్రాహ్మణుల వల్లే చెడు జరిగింది అని మాట్లాడాలి అనుకుంటే కనుక డెఫినెట్‌గా వాళ్ళు నాతో డిబేట్‌కి రావచ్చు. ఇదే రెడ్ టీవీ వేదికగా నేను మళ్ళీ స్వాగతం పలుకుతున్నా. ఎవరైనా సరే హ్మ్. బ్రాహ్మణుల యొక్క తప్పుల్ని మేము చూపిస్తాము అని చెప్పేసి అంటే గనుక రండి. నేను కొన్ని కామెంట్స్ మాట్లాడతాను. అయితే వాళ్ళు నేను చెప్తానండి. చెప్పండి. చెప్తానండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ మధ్య అలవాటైపోయింది. హ్మ్. బ్రాహ్మణులు అట్లా చేశారు, బ్రాహ్మణులు ఇట్లా చేశారు అని చెప్పేసి. సమాజంలో బ్రాహ్మణులే కాదండి. ప్రతి వర్గంలో కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. యాహ్! కానీ ఒక 10 మంది చెడ్డవాళ్ళ కారణంగా ఒక జాతి మొత్తాన్ని చెడ్డదంటాం. లేతే 10 మంది మంచి వాళ్ళ కారణంగా మొత్తం అందరూ మంచోళ్ళే అని భుజాలు కొట్టుకోవటం వాళ్ళకి వాళ్ళు తప్పే. యాహ్! ఎందుకంటే దేనికి దానికే ఉంటుంది. ధర్మం అనేది వ్యక్తికి కూడా మారుతుంది. అలాంటప్పుడు ఒక వ్యవస్థ మొత్తానికి ఒకటే అని ఎట్లా చెప్తారు? హ్మ్. ఇప్పుడు బ్రాహ్మణులు అనేదాన్ని చూద్దాం. యజనం, యాజనం, అధ్యయనం, అధ్యాపనం, దానం, ప్రతిగృహ్యం అనే షట్కర్మలు బ్రాహ్మణులకు విధించబడ్డాయి. ఈ కర్మలు ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళు స్వచ్ఛమైన బ్రాహ్మణులు. ఇవి పాటించకుండా వీటికి భిన్నంగా బతుకుతున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఉన్నారు. బ్రాహ్మలున్నారు. వాళ్ళు కుల బ్రాహ్మణులు అవుతారే తప్ప హ్మ్. గుణం పరంగా వాళ్ళు బ్రాహ్మణులు కాదు. యాహ్! అలాంటి వాళ్ళని ఆధారంగా చేసుకొని మంచిగా బ్రతుకుతున్న వాళ్ళందరిని కూడా నేను తప్పు పడతాను అంటే తప్పు కదా! చాలా తప్పది. హ్మ్. అది తప్పు. హ్మ్. అటువంటి దాని మీద ఎవడైనా చర్చకు చేస్తాను రమ్మంటే మేము రెడీగా ఉన్నాం. ర నువ్వు మనుధర్మ శాస్త్రం తెస్తావా? పరాశర స్మృతి తెస్తావా? ఏం తెస్తావు పట్రా? ఇగ అస్త్రం అణుధర్మమే. దాన్నే తెమ్మనండి. ఎందుకంటే కోతికి కొబ్బరికాయ దొరికినట్టు వీళ్ళందరికీ అది దొరికింది కాబట్టి దొరికింది. దాన్నే పట్టుకురండి. హ్మ్. విచ్ ఈస్ కన్సిడర్డ్ టు బి లీస్ట్ బోథర్డ్ హ్మ్. హ్మ్. హిందువులకి. దానికి కూడా సమాధానం దాన్ని చెప్పగలం. పట్టుకొనొస్తే హ్మ్. నేను చెప్తున్నా గదా! యాహ్! యాహ్! నేను ఓపెన్‌గానే చెప్తున్నా. హ్మ్. ఇప్పుడు లలిత్ కుమార్ రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పద్మిని గారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ యూట్యూబ్ ఇట్లాగే ఉంటది. యూట్యూబ్‌లో వీడియోస్ పెడితే ఇట్లాగే ఉంటాయి గదా! హ్మ్. దాన్ని బేస్ చేసుకొని ఎవడైనా రావచ్చు. డెఫినెట్‌లీ.